కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు సార్ అంటూ చాలా మంది ప్రశ్నిస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన వారికి నవ్వుతూ సమాధానం ఇస్తుంటారు. అయితే ఇప్పుడు ఒక వార్త వినిపిస్తోంది. త్వరలోనే ఆయన పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి మన టాపిక్ కూడా అదే. డిసెంబర్లో రాహుల్ గాంధీ పెళ్లి ఆమెతోనేనా? ఎస్, ఇండియన్ పాలిటిక్స్ లో ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ఫస్ట్ కనిపించే పేరు రాహుల్ గాంధీ. 50 ఏళ్లు దాటినా సరే రాహుల్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆయన పెళ్లి గురించి చాలా కాలంగా చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి. 54 ఏళ్ల ఈ పాలబొగ్గల రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఆయన్ను ఇప్పటికే పలు సమావేశాలు, వేదికలపై మీ పెళ్లి ఎప్పుడు అంటూ పలువురు అడిగిన సందర్భాలు కోకొల్లలు. ఎప్పుడు ఎవరు పెళ్లి గురించి అడిగినా గానీ రాహుల్ గాంధీ నవ్వి వెళ్లిపోతారే తప్ప సమాధానం మాత్రం చెప్పరు అని చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు చెప్తుంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. 54 ఏళ్లు వచ్చినా రాహుల్ పెళ్లి మాటెత్తకపోతుండటంతో ఇక వెయిట్ చేయకుండా రాహుల్ కు భార్యని వెతకాలని ప్రియాంక గాంధీ డిసైడ్ అయినట్టు కాంగ్రెస్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఆయన పెళ్లి చేసుకోబోయేది ఎవరిని అన్నది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే ఓ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె మరెవరో కాదు, షోలాపూర్ ఎంపీ ప్రణతి షిండే. ఆమెను ఇప్పుడు రాహుల్ పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. చూసేందుకు వీళ్ల ఈడు జోడు కూడా చక్కగా ఉండడంతో ఈమె రాహుల్ గాంధీకి కాబోయే భార్య అంటూ చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా సరే పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. అయితే అధికారిక ప్రకటన మాత్రమే మిగిలిందని, మిగతా మాటలన్నీ అయిపోయాయనే టాక్ కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ ప్రణతి షిండే ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అని గూగుల్లో తెగ వెతికేస్తున్నారట నెటిజన్లు. అయితే రాహుల్ ఆమెతో కలిసి నడవబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న ప్రణతి షిండే బ్యాక్గ్రౌండ్ కూడా తక్కువేం కాదనే తెలుస్తోంది. ఎందుకంటే మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే చిన్న కూతురే ఈ ప్రణతి షిండే. సుశీల్ కుమార్ షిండే గతంలో కేంద్ర హోంశాఖ మంత్రిగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా కూడా పనిచేశారు. 1980 డిసెంబర్ 9న జన్మించిన ప్రణతి షిండే వయసు ఇప్పుడు 44 ఏళ్లు. షోలాపూర్ ఎంపీగానే కాకుండా మహారాష్ట్ర లెజిస్లేచర్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ గా కూడా ఉన్నారీమె. ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజీ నుంచి LLB కంప్లీట్ చేశారు ప్రణతి. రాజకీయాల మీద ఇంట్రెస్ట్ తో తండ్రి బాటలోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. చాలా కాలం నుంచి కాంగ్రెస్ పట్ల ఎంతో నమ్మకంతో ఉన్నారామె. పార్టీ పట్ల ఉన్న విధేయతే ఆమెను రాహుల్ గాంధీ ఫ్యామిలీకి దగ్గర చేసిందని అంటున్నారు. ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో రాహుల్ జోడో యాత్ర చేసిన సమయంలో కూడా ప్రణతి రాహుల్ వెంటే ఉన్నారు. ప్రణతి చేయి పట్టుకుని రాహుల్ నడిచిన ఫోటోలు ఇంటర్నెట్ లో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య సంథింగ్ అంటూ రూమర్స్ కూడా హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం వేదికపైన మెరిశారీమే. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వెనకాల కూర్చున్న ప్రణతి షిండే గురించి అప్పట్లోనే చర్చ జరిగింది. అయితే మంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడం, పార్టీకి విధేయురాలుగా ఉండడంతో ప్రణతితోనే రాహుల్ పెళ్లి చేయించే ప్రయత్నాల్లో ప్రియాంక గాంధీ ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే రాహుల్ ఫ్యామిలీ పెళ్లి ఎలా చేయాలి, ముఖేష్ అంబానీ ఇంట వివాహం కంటే కూడా గ్రాండ్ గా రాహుల్ వివాహం జరిపించాలని కూడా చర్చించుకుంటున్నారట. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథుల కోసం పెళ్లి ఎక్కడైతే ఏర్పాట్లు బాగా చేయగలమో కూడా చర్చించుకుంటున్నారట. ఈ వార్త ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఇటీవల ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రణతి షిండే రాహుల్ ను ప్రత్యేకంగా విష్ చేశారు. ఇక తాజాగా త్వరలోనే రాహుల్ ఒక ఇంటివాడవుతున్నాడని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారట. మరి షోలాపూర్ ఎంపీ ప్రణతి షిండేతో రాహుల్ గాంధీ పెళ్లి ఫిక్స్, డిసెంబర్లో మ్యారేజ్ అంటూ గట్టిగానే జరుగుతున్న ఈ ప్రచారంపై రాహుల్ గాంధీ, ఆయన ఫ్యామిలీ ఎలా స్పందిస్తారో చూడాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.